మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఇవాళ మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ఏం కర్రీ అనేది చెప్పలేదు కదా, తోటకూర ఉల్లి కారం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ సూపర్ టేస్టీగా వచ్చింది. చపాతీ, రైస్, పుల్కా, ఇలా పూరీలో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే వెల్లుల్లి, కారం. నేను 3 కట్టల తోటకూరను కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మొత్తము బాగా వెల్లుల్లికి అనేది బాగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిగడ్డలు కూడా బాగా సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. అలాగే తోటకూర కూడా మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఇలాగ మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మొత్తం వేసేసుకొని, అలాగే పొట్టు తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. ఇలాగ ఒకటి మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ఇన్ని అనేది ఏం లెక్క పెట్టలేదు. మొత్తం ఒక ఉల్లిగడ్డ మొత్తం వేసేసాను. వెల్లుల్లిపై మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా దీన్ని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడే కూడా మీరు, లేదంటే మళ్ళీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం చిటపట అయిన తర్వాత ఆవాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం చిటపట అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే మనకు తోటకూరలోకి టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టమాటాను తీసేసుకొని ఇలాగ సన్నగా ముక్కలుగా వేసేసుకున్నాను. తోటకూరలోకి టమాటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అవి బాగా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఇలాగ బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇలాగ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన తోటకూరను కూడా మొత్తం వేసేసేసి పైన ఒక సాల్ట్ను అనేది వేసుకోవాలి. తోటకూర ఆకుకూరలో ఎప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క రవ్వ కొంచెం ఎక్కువైనా కూడా ఉప్పుగా ఉంటుంది కాబట్టి తినలేము. కొంచెం తక్కువైన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇది చూడటానికి ఇంత అనిపిస్తుంది, కానీ వేయించిన తర్వాత కొంచెమే అవుతుంది. మనం వేసిన సాల్ట్ అనేది ఎక్కువ అవ్వకూడదు, తక్కువైనా పర్వాలేదు. ఇలాగ బాగా వేయించేసుకోవాలి. ఇలాగ ప్లేట్ క్లోజ్ చేసేసి బాగా కొంచెం మధ్యలో ఇలాగ బాగా వేయించేసుకోవాలి. తోటకూరలోకి కొంచెం వాటర్ అనేవి అవంతకు అవే వచ్చేసాయి. నేనైతే ఏం వాటర్ వేయలేదు ఫ్రెండ్స్. ఇలాగ బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ధనియా పౌడర్ కూడా కొంచెం వేసేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే, మన కూర అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లవ్ యూ.